మీకు మూవీలో చూస్తే ఎండ్ వరకు చూస్తే కొన్ని డైలాగ్స్ అర్థమైతే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. కానీ అమ్మ మీరన్నట్టు మీకు ఒక్కడే కొడుకు అనుకోకండి. సో నేను మీ బిడ్డ లాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకును కన్నారమ్మా. పిలిచింటే తప్పకుండా వచ్చిండేది. మాకు ఇది బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకు వస్తానంటే మీ గౌరవం కోసము. మాకు కొడుకు పిలిచినాడు ఇట్లని మేము వచ్చినాము. అమ్మా తప్పకుండా చూడాలి, ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి. నేనున్నా మీకు. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి సార్ గౌతమ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ గౌతమ్ సార్ ఏదైతే మూవీ చేస్తున్నాడో ఆ మూవీ పేరు సోలో బాయ్స్. ఇక్కడ కూర్చున్నటువంటి సోలో బాయ్స్ ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక నమస్కారము. ఈ సినిమా అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 స్టేట్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్క సార్ గారికి, యాక్టర్స్ గారికి, అలాగే సినీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి మురళీ నాయక్ పేరెంట్స్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఒక్కగానొక్క కొడుకు సింధూర్ ఆపరేషన్ 2లో పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు. అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఈరోజు మన భారతదేశం ఒక సైనికుడిని కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం ఉంది. అలాగే గౌరవం కానీ ఫీల్గా ఉంది. అలాంటి మేము మా కొడుకుని కన్నాము, ఒక దేశ రక్షణ కోసం పంపించాము. ఎప్పుడైనా కానీ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాం. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి మురళీ నాయక్ సైనికులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి. ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్లో కాపు కాస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. సో ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పుట్టాలి, మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి. ఈ అవకాశం కల్పించిన సోలో బాయ్స్ టీమ్స్ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మురళీ నాయక్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. జై హింద్, జై భారత్. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 7 Hills ప్రొడక్షన్ గురించి చెప్పాలి. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా దాంట్లోంచి బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేసాం. అది కరోనా టైంలో రిలీజ్ అయింది. చాలా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అన్న సెకండ్ మూవీ తీస్తున్నారు అనగానే అదేంటో అనుకున్నా, ట్రైలర్ చూసాక తెలిసింది ఇది ఆయన బయోపిక్ అని. ఆయన కూడా సోలోగా వచ్చారు. 100 మందికి పని కల్పించాలన్నారు మా హీరో. 100 కాదు 1000 కుటుంబాలకి పని కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసే 7 Hills ప్రొడక్షన్ హౌస్. చాలా చాలా ఆనందంగా ఉంది అన్న. ఇలాగే మీరు దూసుకుపోండి. మన ట్రైలర్లో చెప్పినట్లు అద్భుతం జరుగుద్ది. మన భయ్య చెప్పినట్లు గట్టిగా కొడుతున్నాం. అలాగే మా హీరో, మన అందరి హీరో నాలాంటోడు సోలోగా ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉంటుంది. అంత అందం పెట్టుకుని సోలోగా ఎలా ఉంటాం, కష్టం. సోలోగా వచ్చాడు. మీ అందరి ప్రేమని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హార్టీ కంగ్రాచులేషన్, విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మమ్మల్ని ఆశీర్వదించవచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ July 4th గెట్ రెడీ. థ్యాంక్ యూ, నమస్తే.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సతీష్ జయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ అండ్ వన్ చేస్తున్నాను. మోర్ థింగ్, నేను మర్చిపోయాను ఇందాక నుంచి కన్ఫ్యూజన్లో డైరెక్టర్ గారు ముందుకు వస్తున్నాను తప్పించి డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు. ఆయన ఒక అడుగు వేయడానికి చాలా ఆలోచిస్తారు, కానీ చాలా చాలా నెమ్మదస్తుడు. కానీ ఆ డైలాగ్స్ చూసారు కదా, ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. చాలా చాలా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరి దగ్గర ప్రొడ్యూసర్ అనగానే డబ్బులు ఉంటాయి, మా ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు మాత్రమే కాదు, కథలు కూడా ఉన్నాయి. అన్న కథలతో ఏదైనా నువ్వు కూడా ఏదైనా చేస్తే మాలాంటి వాళ్ళు కొంతమంది అలాగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నమస్తే నమస్తే. ఫస్ట్ నేను మాట్లాడవలసింది మురళీ నాయక్ గారి గురించి మాట్లాడాలి. గౌతమ్ కృష్ణ ఒకసారి మీరు ముందుకు వస్తారా? ఇతను చేసింది ఇప్పుడు అందరికన్నా పెద్ద గెస్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం అందరం రియల్ హీరోలు అయితే రియల్ హీరో మురళీ నాయక్. సో ఒక్కసారి మురళీ నాయక్ నా గురించి ఒకసారి అమర్ రహే అమర్ రహే. సో థ్యాంక్ యూ బ్రో, గుర్తించినందుకు. డెఫినెట్లీ ఆయన రియల్ హీరోనే, మనమందరం రియల్ హీరోస్. సో అందుకే వాళ్ళని పిలవడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వాళ్ళు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా టర్న్ వచ్చినప్పుడు, ప్లీజ్ క్యారీ. సో ఏదో మాట్లాడుతూ వచ్చాను, కొంచెం వాళ్ళ గురించి చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయిపోయాను. సో ఈ సినిమా గురించి వస్తే సోలో బాయ్ నాకు చాలా దగ్గర మనిషి, కావాల్సిన మనిషి సెవెన్ హిల్స్ సతీష్. ఆయన వేడికొండల వారు ఎంత స్వచ్ఛమైన దేవుడో ఈయన మనసు కూడా అలాంటిదే. సో సతీష్ గారు లాంటి వారు ఇండస్ట్రీకి కావాలి. ఎందుకంటే ఒక నేనింతలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా ఫ్లాప్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? మనకు తెలిసిందల్లా సినిమానే, సినిమా కోసమే బతుకుతాం, సినిమా కోసమే చేస్తాం అన్న ఫార్ములాలో ఉంటారు ఆయన. మేము కూడా అదే ఉంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో పూర్ణాచారి ది బెస్ట్ సాంగ్ ఒకటో రెండో ఒక సాంగ్ రాశాడు, కృష్ణుడి కన్నా అని చెప్పి. అది ఫేవరెట్ సాంగ్, ఇప్పటికే చాలామంది వింటూ ఉంటున్నారు. సో అండ్ గౌతమ్ కృష్ణ గురించి చెప్పవసరం లేదు. మీకు అన్నట్లో కూడా సూపరే, మనసులో కానీ అన్నట్లో కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో లోపల కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు. ఏదైనా అచీవ్ చేయగలుగుతానని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతాడు. లాస్ట్లో డైలాగ్ చెప్పాడుగా, కొడతాం మామ, ఖచ్చితంగా కొడతాం, ఖచ్చితంగా కొడతాం బ్రదర్, గట్టిగా కొడతాం. వచ్చే ఆదివారం 22వ తారీఖు నాడు మా పెద్ద అబ్బాయి జగదీష్ మణికంఠ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చెన్నైలో చేశారు. ఇప్పుడు కొత్త హాస్పిటల్ నాగర్ కర్నూల్లో పెడుతున్నాం మేము. ఆ హాస్పిటల్ పనుల మీద బిజీ ఉన్నాం, మెటీరియల్ కొంటున్నారు, 5-6 ఫోన్లు చేస్తున్నారు, పక్కన అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఏమనుకోవద్దు. అయితే ఈరోజు అంటే ఇట్లాంటి ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. ఈరోజు నేను వచ్చే పరిస్థితి లేకుండే, మురళీ నాయక్ సోల్జర్ వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పేసి తెలిసి నేను ఇమీడియట్గా ఊరు నుంచి కూడా నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ చేరుకున్నాము. పెద్దబాయి మేము చాలా బిజీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్లో రిటర్న్ వెళ్ళిపోవాలి. మేము ఇటువంటి ప్రోగ్రాము మేము మా అబ్బాయి గౌతమ్ కృష్ణ సోలో బాయ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇటువంటి ఈవెంట్కి సతీష్ గారు సహకరించి వారు మురళీ నాయక్ గారి పేరెంట్స్ పిలిచి ఈ రకంగా సన్మానం చేయడము, ఈ రకంగా గౌరవించడము మన భారతదేశానికి కాపాడేటటువంటి సోల్జర్స్లో చాలా గొప్ప వ్యక్తిగా మేము భావించి అతన్ని పేరు చెప్పగానే ఇమీడియట్గా మేము కదిలి వచ్చాము. వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మిగతా మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్. వాళ్ళ అమ్మగారు మా ఆవిడ అంటున్నది 3.0 కాదు 4.0 5.0 చేయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 2 స్టోరీలు ఉన్నాయి, వేరే ఫ్రెండ్స్ చెప్తున్నారు, అవి ఏం చేద్దామనే దాని ఆలోచన జరుగుతుంది. సతీష్ గారు కూడా వాటికి కోఆపరేట్ చేస్తున్నారు, అవన్నీ తర్వాత చూద్దాం. భారతదేశం బార్డర్లో నువ్వు జై జవాను అయినావా. ఆ రోజు మీరు పాట వినొచ్చు. ఈరోజు వాళ్ళ కుటుంబానికి మా నిజంగా హీరో గౌతమ్ అన్న భిక్షన్న ఏం చేస్తావో తెలియదు, మురళన్న ఫ్యామిలీ రావాలని చెప్పిండు. ఇవాళ నేను ఒక్క మాట చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న ఇడికి రావడం జరిగింది, చాలా గర్వంగా. ఒక్కసారి మురళీ నాయక్ కోసం గట్టిగా సపోర్ట్లు ప్లీజ్.
ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మా తమ్ముడు గౌతమ్ ఒక పట్టుదల కసితో మరి మురళీనాయక్ బ్లెస్సింగ్ కూడా నీకుంటే అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు.